ప్రేమ అనే పదానికి 2 అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ఒకవేళ మీ యొక్క సిస్టమ్‌లో ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకుందాం. ఓకే. సో, ప్రాబ్లమ్ వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాము? కస్టమర్ కేర్‌కి కాల్ చేస్తాం. లేదంటే సర్వీస్ సెంటర్‌కి కాల్ చేస్తాం. సో, కాల్ చేసిన తరువాత నాకు ఇటువంటి ప్రాబ్లమ్ ఉంది అని వాళ్ళకి ఏ విధంగా చెప్పగలము? డైరెక్ట్‌గా మనం చెప్పొచ్చు. ఏంటని? ఇది ఓపెన్ చేశాను, అది ఓపెన్ చేశాను, అది ఓపెన్ చేసిన తర్వాత ఇలా జరుగుతుంది అని చెప్పేసి మనం ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. కానీ అది వాళ్ళకి బాగా అర్థం కాకపోవచ్చు. సో, అందుకోసం మనం ఏం చేయొచ్చు అనుకోనంటే, మనకి ఏదైతే ప్రాబ్లమ్ ఉందో దాన్ని మనం రికార్డ్ చేయొచ్చనమాట. సో, రికార్డ్ చేయడానికి మనకొక మంచి అప్లికేషన్ ఉంది. దాన్ని మనం ఏమంటాము అనుకోనంటే, స్టెప్స్ రికార్డర్ అనమాట. ఓకే. ఇక్కడ మీరు చూసారా? స్టెప్స్ రికార్డర్ అనేటువంటి ఒక అప్లికేషన్ ఉంటుంది. అదేం చేస్తుంది అనుకోనంటే, మన యొక్క సిస్టమ్‌లో ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే, ఆ యొక్క ప్రాబ్లమ్ మొత్తంని కూడా అది రికార్డ్ చేస్తుందనమాట. అది ఎలా ఉంటుంది అనుకోనంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టార్ట్ రికార్డ్ మీద ప్రెస్ చేశాననుకోండి. సో, ప్రెస్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ నాకెక్కడో ఒక దగ్గర ప్రాబ్లమ్ ఉంది. ఏంటి? ఈ యొక్క బటన్ ఉంది కదా! ఈ యొక్క ఫైల్ ఎక్స్‌ప్లోరర్ మీద క్లిక్ చేశాను. ఓకే. సో, క్లిక్ చేసిన తరువాత ఫర్ ఎగ్జాంపుల్ నేను డి డ్రైవ్ అనేది ఓపెన్ చేశాను. ఓకే. సో, ఓపెన్ చేసిన తరువాత ఏం చేశాను? ఏదో ఒక వర్డ్ అనేది ఓపెన్ చేశాను. సో, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ నాకనేది వర్డ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు అని అనుకుంటాం. ఓకే. అది ప్రాబ్లమ్. సో, వర్డ్ అనేది ఓపెన్ అవ్వకపోతే ఓకే. వర్డ్ అనేది ఓపెన్ అవ్వట్లేదు. ఇది నా ప్రాబ్లమ్ అనుకుంటే, ఇప్పటి వరకు ఏదైతే స్టెప్స్ అయ్యాయో వాటన్నిటిని నేను మళ్ళీ చేశాను కదా! సో, మొత్తం చేసిన తరువాత నేనేం చేస్తాను అనుకోనంటే సింపుల్‌గా స్టాప్ రికార్డ్ మీద ప్రెస్ చేస్తాననమాట. ఓకే. స్టాప్ రికార్డ్ మీద ప్రెస్ చేసిన వెంటనే ఏం చేస్తుందంట? ఓకే. ఈ విధంగా మనకి ఇప్పటి వరకు మనం చేసినటువంటి స్టెప్స్ అన్నిటిని కూడా అది రికార్డ్ చేస్తుంటుందనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మనం డెస్క్‌టాప్‌లో ఉన్నాం. సో, డెస్క్‌టాప్‌లో ఉన్న తర్వాత ఇక్కడ మీరు చూసారు ఆటోమేటిక్‌గా ఇది హైలైట్ చేసింది. హైలైట్ చేసిన తర్వాత నేనేం చేశాను? ఎడ్యుకేషన్ ఫోల్డర్‌లోకెళ్ళాననమాట. సో, ఎడ్యుకేషన్ ఫోల్డర్ అనేది హైలైట్ చేసింది. ఆ తర్వాత నేనేం చేశాను? ఇది ఓపెన్ చేశాను. ఇది ఓపెన్ చేసిన తర్వాత ఏం చేశాను? వర్డ్ ప్యాడ్ అనేది ఓపెన్ చేశాననమాట. సో, ఈ విధంగా మనం ఏదైతే చేశామో ప్రతీది కూడా డిఫరెంట్ స్టెప్స్ అనేది ఒక డాక్యుమెంట్‌లో మనకొస్తుందనమాట. సో, దాన్ని మనం సేవ్ చేసుకోవచ్చు. సేవ్ చేసుకున్న తరువాత సో, ఎవరైతే సపోర్టింగ్ టీమ్ ఉందో వాళ్ళకి ఇది మనం పంపిస్తే ఆటోమేటిక్‌గా ప్రాబ్లమ్ ఏముంది అనేది సింపుల్‌గా వాళ్ళకి అర్థమైపోతుందనమాట. ఎందుకంటే మనం ఏదైతే చేసామో ఆ స్టెప్స్ అన్నీ అందులో ఉంటాయి కాబట్టి. ఓకే. సో, ఒకవేళ మీకు ఎప్పుడైనా ఫ్యూచర్‌లో ఇష్యూ వస్తే సర్వీస్ సెంటర్ వాళ్ళకి కాల్ చేసినప్పుడు మాక్సిమం వాళ్ళు మీకు స్టెప్స్ రికార్డర్ యూజ్ చేయండి అని చెప్పొచ్చనమాట. సో, అప్పుడు మీకు ఇది ఉపయోగపడుతుంది. ఓకే.